క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త చెప్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు రెండవ రాకడ సూచనలో 7వ సూచన చారిత్రక విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 62వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. చారిత్రక సూచనల గురించి మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం రెండవ రాకడ సూచనలు, 7వది చారిత్రక సూచనలు. ప్రియులారా, మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినందరికీ షేర్ చేయండి. మంచిది. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగే సూచనల గురించి మనం ఆలోచించేస్తున్నాం. ఓకే, ప్రభు రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. అయితే రాకడకు ముందు జరిగే సూచనలు ఏమిటి, గుర్తులేంటి, ప్రవచనాలు ఏమిటి, అవి ఎంతవరకు నెరవేరుతూ వచ్చాయి, ఇంకా ఎన్ని నెరవేరాలి, ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఓకే, వాక్యానుసారంగా రాకడ సూచనలన్నింటినీ కలిపి 10 విభాగాలుగా విభజించి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క వర్తమానంలో మీకు అందిస్తూ వస్తున్నాం. గత కార్యక్రమాలలో మీకు 6 సూచనలు చెప్పడం జరిగింది. ఇప్పుడు 7వ సూచన చారిత్రక సూచనలు. ఓకే, ప్రభు రాకడొచ్చే ముందు ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే గతంలో చరిత్రలో ఏదైతే జరిగిందో అది మరొకసారి పునరావృతి అయింది. గుర్తుపెట్టుకోండి, గతంలో ఏదైతే చరిత్రలో జరిగిందో లేక బైబిల్లో అంతకుముందు ఏ విషయాలు అయితే వ్రాయబడ్డాయో రెండవ రాకడొచ్చే ముందు మరొకసారి జరుగుతాయి. మనం న్యూస్ పేపర్లో చూడవచ్చు, లేకపోతే లైవ్లో చూడవచ్చు. అప్పుడెప్పుడో బైబిల్లో జరిగింది ఆ విషయం మళ్ళీ జరిగిద్ది అన్నమాట. అంటే బైబిలు సత్యవేద గ్రంథం అని చెప్పడానికి, చరిత్రలో రుజువు చేయటానికి దేవుడు చేసేటువంటి ఒక రుజువు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విషయాలన్నింటినీ మరొకసారి భూమి మీద జరిగిస్తాడు. అప్పుడెప్పుడో జరిగినాయి, బైబిల్లో వ్రాయబడ్డాయి. కొంతమంది బైబిలు నమ్మకపోవచ్చు, లేకపోతే బైబిల్లో జరిగింది నిజమా, రుజువేంటి అని అడగవచ్చు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనం నోరు మూపీయటానికి, మానవ జాతికి బుద్ధి చెప్పటానికి బైబిల్లో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో
అవన్నీ రెండవ రాకడ వచ్చే లోపు మరొకసారి జరిగిస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి యువన 3 రాత్రింబగళ్ళలో మరి చేప కడుపులో ఉండి బ్రతికి బయటకు వచ్చినట్టుగా బైబిల్లో ఉంది. కరెక్టేనా? ఇది చరిత్ర, అవునా? యువనాని ఓడలో నుండి ఎత్తి సముద్రంలో పడేశారు. ఓకే, మరి చేప అతన్ని మృంగింది. 3 రోజుల తర్వాత కక్కింది. తర్వాత అతడు సజీవుడిగానే ఉండి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇది చరిత్ర చెప్తున్న సాక్ష్యం. మరి ఇది నిజమని ఎలా తెలుస్తుంది? నిజంగా చేప కడుపులో ఒక వ్యక్తి 3 రోజులుండి బ్రతకగలడా? ఆలోచించాలి. అయితే రెండవ రాకడ వచ్చే ముందు ఏం జరగాలి? ఇలాంటిది జరగాలి. ప్రభు ఒక మాట చెప్పాడు, యువన 3 రాత్రింబగళ్ళు ఎలాగ త్రిమింగలం కడుపులో ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు కూడా 3 రోజులు భూగర్భంలో ఉంటాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత ఆయన 3వ రోజు తిరిగి సజీవుడిగా లేచాడు. అంటే యువన యొక్క సూచనని యేసుక్రీస్తు వారు తన మరణ పునరుద్ధానాలకు ఉపయోగించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒకసారి చరిత్రలో బైబిల్లో జరిగింది యువన జీవితంలో. అలాంటి సూచన యేసుక్రీస్తు వారు తన జీవితంలో జరిగిచ్చాడు. అంతేనా? కాకపోతే యువన చేప కడుపులో నుంచి బయటకు వచ్చాడు, యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఓకే, ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని చైనాలో సముద్రంలో చేప మింగేసింది. అతడు 3 రోజుల తర్వాత సజీవుడిగా బయటకు వచ్చాడు. చైనా దేశంలో చాలామంది నాస్తికులు ప్రభువుని నమ్ముకున్నారు. బైబిల్లో చెప్పింది ఎంత వాస్తవం అని. అతడు చేప కడుపులో నుంచి బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. బైబిల్ ఎంత సత్యమో అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కొన్ని విషయాలు మన జ్ఞానానికి అందొచ్చు, అందకపోవచ్చు. కానీ బైబిల్ సత్యవేద గ్రంథం. బైబిల్లో ఉన్నటువంటి చారిత్రక విషయాలన్నీ రెండవ రాకడ వచ్చే లోపు మరొకసారి జరుగుతాయని మీరు తెలుసుకోండి. ఓకే, సరే, లూకాసు వార్తలోకి 17వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ రెండవ రాకడకు ముందు ఎలా జరుగుతుందో చరిత్రకు సంబంధించిన 3 విషయాలు నేను గుర్తు చేస్తాను. వాస్తవానికి 3 విషయాల గురించి 3 ప్రసంగాలు చేయొచ్చు అనుకోండి. నేను ఈ ఒకే వర్తమానంలో మీకు అందిస్తున్నాను. అంటే చరిత్ర ఎలా జరిగిద్దో, చరిత్ర ఎలా సూచనగా ఉందో మీకు నేను చెప్తాను. లూకాసు వార్తలో 17వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినప్పుడు నోవాహు గురించి ప్రభు ప్రస్తావించాడు. ఓకే, నోవాహు దినములలో ఎలాగూ జరిగినో మనిషి కుమారుడి రాకడ యందు కూడా అలాగే జరిగిద్ది అంటే చరిత్రను గుర్తు చేస్తున్నాడు. నోవాహు దినాల్లో జలప్రళయానికి ముందు ఏమి జరిగింది? మనుషులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు ఉన్నారు. జలప్రళయం వచ్చి మనుషులందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకున్నారు. నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఎవరో పట్టించుకోలేదు. జనులు బిజీగా ఉండిపోయారు. ఎలాగా? తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, పెండ్లి చేసుకుంటున్నారు, పెండ్లికిచ్చుకుంటున్నారు, భార్యల్ని వస్త్రాలాగా మార్చేసుకుంటున్నారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తించారు. ఒక్కసారిగా జలప్రళయం వచ్చింది. నోవాహు ఓడలోనికి వెళ్ళిపోయాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. మిగిలిన మానవ జాతి మొత్తం జలప్రళయంలో సమూలన నాశనమైపోయింది. రేపు రెండవ రాకడలో కూడా ఇలాగే జరిగిద్ది అని ప్రభువు చెప్పకనే చెప్పాడు. అంటే నోవాహు సువార్త ప్రకటించినట్లుగానే నాలాంటోళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది దైవ సేవకులు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయా భాషల్లో, ఆయా దేశాల్లో ఎంతోమంది సువార్థికులు నడుం కట్టుకొని కష్టపడి కష్టజీవుల్లాగా నోవాహులాగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన 120 సంవత్సరాలు సువార్త చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించబడుతుంది. అవునా? అయితే నోవాహు కాలంలో అతని కుటుంబం తప్ప ఎవరు రక్షించబడలేదు. ఇప్పుడు మానవ జాతిలో చాలామంది రక్షించబడుతున్నారు అనుకోండి. అయితే కొంతమంది ఇంకా పెడతరంగానే ఉంటున్నారు. నోవాహు కాలంలో ప్రజలు ఎలాగున్నారో, ఓడలోనికి వెళ్ళేంత వరకు లేక జలప్రళయం వచ్చేంత వరకు ఎలా ప్రజలు ఉండి నశించిపోయారో, ఇప్పుడు కూడా ప్రజలు రెండవ రాకడ వస్తుంది అంటే ఎవడూ సిద్ధపడట్లేదు. చాలామంది పట్టించుకోవట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు, రక్షణ పొందట్లేదు, బాప్తిసం తీసుకోవట్లేదు, సంఘానికి రావటం లేదు, ఆరాధన చేయటం లేదు,
ప్రార్థన చేసుకోవట్లేదు, బైబిల్ చదవటం లేదు, వాక్యాన్ని పట్టించుకోవట్లేదు, సేవకులు మాటలు పట్టించుకోవట్లేదు. జాగ్రత్త. నోవహు కాలంలో ఎలాగైతే జలప్రళయం వచ్చినప్పుడు మానవ జాతి నశించిపోయిందో, రేపు ప్రభువు రాకడొచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. ఎడవబడినటువంటి మానవ జాతి భయంకరంగా చస్తారు. మనుషులకి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఏడ్చేవాళ్ళు ఉండరు, పూడ్చేవాళ్ళు ఉండరు. అలాంటి భయంకరమైన తెగుళ్ళు కూడా రాబోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, నోవాహు దినములలో ఎలాగూ జరిగిందో చరిత్ర మరలా పునరావృతి కాబోతుంది. మనిషి కుమారుడి దినముల్లో కూడా అలాగే జరిగిద్ది. ఓడలోకి వెళ్ళిన వాళ్ళు రక్షించబడ్డారు, మిగతా వాళ్ళు మొత్తం నశించిపోయారు. రేపు సంఘం అనే ఓడలోకి, రక్షణ అనే ఓడలోకి ఎంతమంది వస్తారో వారంతా ఎత్తబడి సంఘంలో వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు నశించిపోతారు. కాబట్టి ప్రియులారా, నోవహు కాలంలో ప్రజలు చేసినట్టుగా మనం చేయకూడదు. వారు బిజీగా ఉండి నశించిపోయినట్టుగా ఈరోజు నశించిపోవటానికి వీలు లేదు. అందుకే నాలాంటి వారు కొన్ని లక్షల మంది నోవహులాగా తయారై ఈ సువార్త ప్రకటిస్తున్నారు. దాన్ని అంగీకరించండి. మీరు కూడా ఈ సువార్తను ప్రకటించండి. కాబట్టి ఇక్కడ లోకాసువార్త 17వ అధ్యాయంలో చరిత్ర విషయాలు చెప్పటానికి 3 విషయాలు లేక 3 వ్యక్తుల్ని ప్రభు ప్రస్తావించారు. ఒకటి నోవాహు. నోవాహు దినంలో జరిగినట్లుగానే రాకడ సమయంలో జరిగిద్ది అన్నాడు. అవును, జలప్రళయంలో చనిపోయినట్లుగానే రేపు ప్రపంచం నాశనం కాబోతుంది రెండవ రాకడలో, గుర్తుపెట్టుకోండి. 2 లోకాసువార్త 17వ అధ్యాయం 28వ వచనం చూడండి. లోతు దినములలో జరిగినట్లుగా జరుగుతుంది. ఓహో, ఒకటి నోవాహు చరిత్ర గుర్తు చేస్తున్నాడు, రెండవది లోతు చరిత్ర గుర్తు చేస్తున్నాడు. లోతు కాలములో ప్రజలు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుకొనుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. లోతు ఊరిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిసి ఆనాటి మానవ జాతిని దహించి వేశాయి. అవును, లోతు కాలములో జరిగినట్లుగానే ప్రపంచంలో మళ్ళీ జరగబోతుంది. జాగ్రత్త. లోతు ఊర్లో నుంచి బయటకు వచ్చాడు, అవుట్. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసి మానవ జాతి సజీవ దహనమైపోయారు. లోతు చెప్పినప్పుడు విన్నారా? వినలేదు. లోతు తన మనసులో ఎంతో నొచ్చుకుంటూ వచ్చాడు. అయితే లోతు తన కుటుంబాన్ని బయటికి తెచ్చుకోగలిగాడు. అక్కడున్నటువంటి సుధోగమర పట్టణాలు నాశనమైపోయాయి. రేపు కూడా అంతే జరిగిద్ది. సంఘము ఎత్తబడిపోతుంది. ఆకాశం నుంచి అగ్నిపడి భూగోళమంతా బూడిదైపోతుంది. భూమి మీద ఉన్న మానవ జాతి సజీవ దహనమైపోతారు, గుర్తుంచుకోండి. కాబట్టి నోవహు కాలాన్ని గుర్తు తెచ్చుకోమంటున్నాడు ప్రభు. లోతు కాలాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు. అదే చారిత్రక సూచనలు. గతంలో చరిత్రలో ఏమి జరిగిందో దాన్ని ఇక్కడ సూచనలుగా చూపిస్తున్నాడు. భవిష్యత్తులో అలా జరగబోతుంది అని మానవ జాతికి హితవు చెప్తున్నాడు ప్రభు. కనుక ప్రియులారా, నోవహు కాలములో ఉన్నట్టుగానే ఇప్పుడు కనిపిస్తుంది కదా, లోతు కాలములో ఉన్నట్టుగానే ఇప్పుడు కనిపిస్తుంది కదా. అవునంటారా? మనుషులు బిజీ అయిపోయారు కదా, తినటం, త్రాగటం, తిరగటం, అంతేనంటారా? పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు, నారు నాటుకొనుచు, ఇండ్లు కట్టుకొనుచు, కొమ్ము కొనుచు, అమ్ముచు. ఎక్కడ చూసిన షాపింగే కదా, క్రయ విక్రయాలు. ఎక్కడ చూసిన ఇల్లు కట్టుకోవటం, ఆ కన్స్ట్రక్షన్ వర్క్. ఎక్కడ చూసిన పెండ్లిన్లు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని మీకు అనిపించటం లేదా? అప్పుడు చరిత్రలో జరిగినట్టే ఇప్పుడు ఆ విషయాలు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి కదా, అర్థం చేసుకోండి. 3వ వ్యక్తిని చూపిస్తున్నాడు ప్రభు. లోకాసువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఓహో, సంఘం ఎత్తబడే టైంలో ఇలాంటి పరిస్థితి జరగబోతుంది. లోతు కాలంలో ప్రభు ఏం చెప్పాడు? సుధోగమర పట్టణాల్లో నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు. దేవదూతలు 2 వచ్చి 4 చేతులు పట్టుకొని బలవంతంగా బయటకు తీసుకొచ్చి వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. దేవుని వాక్, దేవదూతలు చెప్పారు. అప్పుడేమి జరిగింది? లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇది చరిత్రలో సాక్ష్యం. లోతు భార్య ఊర్లో నుంచి బయటకు వచ్చింది, మంచిది. వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఈ రోజుల్లో చాలామంది రక్షణ పొంది
వెనక్కి తిరిగి చూసేవాళ్ళు ఉన్నారు. వారి కోసమే చెప్తున్నాడు ప్రభు. రక్షించబడి బాప్తీసాలు తీసుకొని బలలో పాల్గొని లేక పరిశుద్ధాత్మను పొందుకొని సువార్త చెప్పి కొంతకాలం విశ్వాసులుగా ఉండి లోతు భార్య ఏ విధంగా అయితే వెనక్కి తిరిగి చూసిందో ఈ రోజుల్లో చాలామంది కూడా అంచె దినాల్లో వెనక్కి తిరిగి చూస్తున్నారు. లోకంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. చివరికి విడిచిపెట్టబడే గుంపులో ఉంటారు. అర్థం చేసుకోండి. లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే వెనక్కి తిరిగి చూడటం. దేవుని బిడ్డలు వెనక్కి తిరిగి చూడకూడదు. ప్రభువు చెప్పాడు, నాకిటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు. ఓకే, ఒకసారి మనం రక్షించబడిన తర్వాత బైబిల్ పట్టుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండకూడదు. బ్రతకటం చనిపోవటం అనేది వేరే విషయం. బ్రతకొచ్చు, చనిపోవచ్చు, పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. సంఘం ఎత్తబడే సమయంలో చాలామంది వెనక తట్టు చూచి లోతు భార్య నష్టపోయినట్లుగా విడిచిపెట్టబడే గుంపులో ఉంటారేమో అర్థం చేసుకోవాలి. అందుకే చరిత్రను ప్రభు గుర్తు చేస్తున్నాడు. అలా జరగబోతుందని ఆ సూచనలు చెప్పబోతున్నాడు, చెప్తున్నాడు. ఓకే, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4:10 ఏమి జరిగింది? దీమా అదే చేసేడు కదా. లోతు భార్య వెనక్కి తిరిగి చూచింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మరి దీమా ఏం చేశాడు? వెనక్కి తిరిగి చూశాడు. పౌలు గారిని విడిచిపెట్టి దశలోనికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయాడు. ఈ రోజుల్లో లోతు భార్య లాంటి వాళ్ళు వెనక్కి తిరిగి చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీమాలాగా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కలిసిపోతున్నారు? ఒకప్పుడు విశ్వాసిగా ఉండి మళ్ళీ అవిశ్వాసి అయిపోతున్నావా? ఒకప్పుడు అన్యులుగా ఉండి అన్యుల్లో నుంచి రక్షించబడి మళ్ళీ తిరిగి అన్యుల్లోకి వెళ్ళిపోతున్నారా? ఒకప్పుడు క్రైస్తవులై ఉండి తిరిగి నామకర్త క్రైస్తవులుగా మారిపోతున్నారా? మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నట్లుగానే జరుగుతుంది కదా. ఒకప్పుడు ఎంతో భక్తి చేసిన వాళ్ళు ఇప్పుడు భక్తిహీనులుగా కనిపిస్తున్నారు. ఒకప్పుడున్న ఇశ్రాయేలులు ఇప్పుడు వెనకబడిపోయారు. ఒకప్పుడు ఉంటున్న క్రైస్తవుల్లో చాలామంది ఇప్పుడు వెనకబడిపోయారు. చాలామంది వెనకున్నటువంటి అన్యులు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. చూసారా? ఆది అపోస్తుల కాలంలో మరి 90% ఇశ్రాయేలులే క్రైస్తవులు అయ్యారు. అంచె దినాల్లోకి వచ్చేసరికి క్రైస్తవులు వెనకబడిపోతున్నారు. మరలా సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళు సామూహికంగా రక్షించబడతారు. ఓకే, అప్పుడున్న ఇశ్రాయేలులు ఇప్పుడు వెనకబడిపోతున్నారు. ఒకప్పుడు క్రైస్తవులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు క్రైస్తవులు చాలామంది నామకార్థులుగా మారిపోయి మళ్ళీ అన్యులు అయిపోతున్నారు. కానీ అన్యులుగా ఉన్నవారు చాలామంది క్రైస్తవులుగా మారిపోతున్నారు. సంతోషం. మొదటి వాళ్ళేమో కడపటి వారు అయిపోతున్నారు. ఎవరు? ఈ ఇశ్రాయేలులు, ఈ క్రైస్తవులు మొదటి వారు కడపటి వాళ్ళు అయిపోతున్నారు. అన్యులు కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతున్నారు. ఎస్, వాక్యం ఎంత చక్కగా నెరవేరుతుందో చూడండి. అవును ప్రియులారా, చరిత్రలో ఉన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు చరిత్రలో జరిగింది, ఇప్పుడు భవిష్యత్తులో జరిగింది. చరిత్రలో మోషే ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించాడు, ఏలియా ద్వారా కొన్ని కార్యాలు జరిగించాడు. అవునా? అయితే యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో 2 సాక్షులు వచ్చినప్పుడు ఆ కార్యాలు మళ్ళీ జరుగుతాయి. ఓహో, చరిత్రలో ఏదైతే ఉందో, బైబిల్లో ఏవైతే జరిగాయో భవిష్యత్తులో ఆ విషయాలన్నీ పునరావృతం అవుతాయి. అది సత్యమని చెప్పి నిరూపణ జరుగుతుంది. మోషే ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నీళ్లను రక్తంగా మార్చాడు కదా, ఎంత గొప్ప విషయం. ఓహో, ఏలియా ఏం చేశాడు? ఆకాశం నుంచి వర్షం రప్పించాడు, వర్షం ఆపేశాడు. పడే వర్షాన్ని పడకుండా ఆపేశాడు, ఆగిపోయిన వర్షాన్ని రప్పించాడు. ఎంత గొప్ప విషయం. సో మోషే ఏలియాలు చేసినటువంటి కార్యాలు, అంతకంటే గొప్ప కార్యాలు అంచె దినాల్లో 2 సాక్షులు వచ్చి చేస్తారు అని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ విధంగా ఆలోచిస్తే ప్రియులారా, చారిత్రక సూచనలు అంటే చరిత్రలో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. భవిష్యత్తులో అది మళ్ళీ జరగబోతుంది, లేక అది జరగకపోయినా అలాగా జరగబోతుంది. నోవహు కాలంలో ఉన్నట్లుగానే మనిషి కుమారుడి దినాల్లో ఉండిద్దని ప్రభువు చెప్పాడు. ప్రభు కాలంలో అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం పరిస్థితులన్నిటిని చూస్తూ ఉంటే మనకి నోవాహే గుర్తొస్తుంది కదా.
నోవహు కాలం గుర్తొస్తుంది. అప్పుడున్న ప్రజలు పరిస్థితి, వారి బిజీ గుర్తొస్తూ ఉంది. ఎవడు చూసినా బిజీగా ఉన్నాడు. ఆదివారం సెలవు పెట్టి చర్చికి వచ్చేంత తీరికి కొంతమంది కనిపించటం లేదు. దేవుని కోసం ఉపవాసుని ప్రార్థన చేసుకునే పరిస్థితిని గుర్తించటం లేదు. ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకునే తీరిక కొంతమందికి ఉండటం లేదు. మనుషులు బిజీకి అలవాటు పడ్డారు. మనుషులు టెన్షన్కి అలవాటు పడ్డారు. అసలైన విషయాలు వదిలిపెట్టి చెత్త విషయాల మీద మైండ్ పెట్టడానికి అలవాటు పడ్డారు. నోవహు కాలంలో పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ఏమి జరిగింది? బిజీ బిజీ బిజీ. ఎక్కడికి వెళ్ళింది? ఒక్కసారి జలప్రళయానికి దారి తీసింది కదా. లోతు కాలంలో బిజీ బిజీ ఎక్కడికి వెళ్ళింది? ఒక్కసారి అగ్ని గంధకాలు కురిస్తే బూడిదై చచ్చారు కదా. ప్రపంచంలో ప్రజలకు అదే పరిస్థితి జరగబోతుంది. ప్రపంచంలో ప్రజలు ఎంత బిజీగా ఉంటున్నారు, ఎంత టెన్షన్గా ఉంటున్నారు, ఎంత ఫాస్ట్గా స్పీడ్గా ఉంటున్నారు, నిర్ణయాలు ఎంత తొందరగా తీసుకుంటున్నారు, జ్ఞానం ఎంత వృద్ధి చెందుతుంది, మనుషులు ఎంత షార్ప్గా ఉంటున్నారు, ఎంత పనికి మాలిన విషయాల మీద మైండ్ పెడుతున్నారు, ఎంత టైం పాస్ చేస్తున్నారు, ఎంత లగ్జరీకి అలవాటు పడ్డారు. ఒకరోజు వచ్చినప్పుడు నోవాహులాగే, లోతులాగే, లోతు భార్యలాగే ప్రపంచ పరిస్థితులు ఉండబోతున్నాయని ప్రభు చెప్తున్నాడు. అందువల్ల సంఘం ఎత్తబడక ముందు మనం జాగ్రత్త పడాలి. బైబిల్లో ఉన్న విషయాలు ఇది జరిగిద్దా అది జరిగిద్దా అనుకోగాకండి, ఖచ్చితంగా జరుగుతాయి. బైబిల్లో చరిత్రలో ఏ విషయాలైతే అంతకుముందు జరిగినాయో మరి ఇప్పుడోళ్ళకి తెలిసేదానికోసం, ఇప్పుడోళ్ళకి రుజువు చేసేదానికోసం దేవుడు ఆ విషయాలన్నింటినీ మరలా పునరావృతి చేస్తాడు. అది మనం గమనించాలి. ఓకేనా? ఇప్పుడు మోషే, ఏలియాలు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. దేవుడు వారితో చేయించాడు. మోషే ఐగుప్తులో చేశాడు, ఏలియా ఇజ్రాయేల్ దేశంలో చేశాడు. వారు చేసిన కార్యాలు ఆనాడు ఇజ్రాయేల్స్ని, అన్యులను కూడా ప్రభావితం చేశాయి. అయితే రేపు సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరిగిద్ది? ఇద్దరు సాక్షులు దిగొచ్చేసి విడవబడ్డ మానవ జాతికి రుజువు చేయటానికి అలాంటి కార్యాలు వాళ్ళు చేస్తారు. కారణం ఏంటి అంటే దేవుడు నిజమైన దేవుడు అని తెలియాలి కదా, రక్షణ గురించి తెలియాలి కదా, సంఘం ఎత్తబడిన విషయం తెలియాలి కదా, రెండవ రాకడ విషయం తెలియాలి కదా. తెలియటానికి ఆ సమయంలో దేవుడు ఇద్దరు సాక్షులు ఉపయోగించుకుంటాడు. కనుక చరిత్రలోని ప్రతి విషయం కూడా అది పునరావృతి అవుతుంది. బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా 2 సార్లు జరుగుతాయని మీరు తెలుసుకోండి. ఒకసారి బైబిల్లో జరిగినాయి, ఇంకోసారి ఇప్పుడు మరలా మన తరంలో జరుగుతాయి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు. అంటే బైబిల్ మొత్తం సత్యము అని ప్రజలకి దేవుడు నిరూపిస్తాడు. ప్రజలు అడగాల్సిన పని లేదు, అది నిజమా ఇది నిజమా అని ప్రజలు అడిగే అంత అవకాశం దేవుడు ఇవ్వడో. ప్రజలు అడక్కముందే ప్రజలు బుద్ధి లేనోళ్ళు గనక, నాస్తికులు, హేతువాదులు గనక, వంకరోళ్ళు గనక ప్రజలు ప్రశ్నలు అడగకముందే దేవుడు జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రజలు ఏ ప్రశ్నలైతే అడగాలనుకుంటున్నారో, ప్రజలు ఏ రుజువులైతే కోరుతున్నారో, వీళ్ళు అడగకుండానే రెండవ రాకడ వచ్చే లోపు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు వచ్చేస్తాయి. అన్ని విషయాలకి రుజువులు వచ్చేస్తాయి. చరిత్రలో జరిగిన విషయాల మొత్తాన్ని దేవుడు అక్కడక్కడ మళ్ళీ ప్రపంచంలో జరిగిచ్చి చూపిస్తాడనమాట. అంటే ఓహో, బైబిల్లో అప్పుడు ఇలా జరిగింది కదా, అప్పుడు మనం నమ్మలేదు, నిజమే ఇప్పుడు అలా జరిగింది అని ప్రజలు ఒప్పుకునేటట్టుగా, ప్రజలకు అర్థమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని అర్థం చేసుకోలేడా? అర్థం చేసుకుంటాడు. దేవదూతలను అర్థం చేసుకోలేడా? మనుషులను అర్థం చేసుకోలేడా? జీవరాశులను అర్థం చేసుకోలేడా? అన్నిటినీ అర్థం చేసుకుంటాడు. కాబట్టి మనుషుల మైండ్ ఏంటో, మైండ్ సెట్ ఏంటో ఆయనకి తెలుసు. మనుషులు ఎలా వంకరోళ్ళో ఆయనకి తెలుసు. మనుషులు ఏ విధంగా రుజువులు అడుగుతారో ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే చరిత్రను గుర్తుపెట్టుకోండి, చరిత్రను 2 రౌండ్లు తిప్పుతాడు. ఒక రౌండ్ బైబిల్లో తిరిగింది, ఒక రౌండ్ బయట తిరిగిద్ది. అది మర్మం. బైబిల్లో ఏమేమి విషయాలు జరిగినాయో ఒకసారి మీరు నోట్ చేయండి. బైబిల్ చదివి అందులో ఉన్న చరిత్ర విషయాలు, బైబిల్లో ఏమేమి జరిగింది అది మీరు నోట్ చేయండి.
ఆ బైబిల్లో జరిగినటువంటి చారిత్రక విషయాలన్నీ రెండవ రాకడొచ్చే లోపు ప్రపంచంలో అక్కడక్కడ ఆయా దేశాల్లో మళ్ళీ జరుగుతాయి. మీరు గుర్తుకోండి. ఉదాహరణకి ఇప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయే పరిస్థితి వస్తుంది. అప్పట్లో ఏమైందంటే యోర్దాను నది చీలిపోయింది. యోర్దాను నదిలో 6 నేల మీదుగా ప్రజలు నడిచెళ్ళారు. కరెక్టేనా? యెహోషువ కాలంలో, మోషే కాలంలో ఎర్ర సముద్రం మధ్యలో నడిచి వెళ్ళిపోయారు 6 నేల మీద. యెహోషువ కాలంలో యోర్దాను నదిలో పడి 6 నేల మీద నడిచి వెళ్ళిపోయారు. అప్పుడు మనకేమనిపిస్తుంది చరిత్రలో? ఇది నిజమేనా? ఎర్ర సముద్రం చీలిపోతుందా? 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచిన మాట నిజమేనా అనిపించవచ్చు. యోర్దాను నది 2గా చీలిపోతుందా? 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచిన మాట నిజమేనా అనిపించవచ్చు. ఓకే, దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? అంచె దినాల్లో ఈ తూర్పు దేశపు రాజులు రావడానికి యోర్దాను నదిని చీల్చినట్టుగా, ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టుగా ఇప్పుడు యూఫ్రటీస్ నదిని చీల్చబోతున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, యూఫ్రటీస్ నది మీద ప్రయోగం జరగబోతుంది. అంటే రెండవ రాకడొచ్చే లోపు యూఫ్రటీస్ నది ఎండిపోతుంది, 6 నేల వస్తుంది, ఇటోళ్ళు అటోళ్ళు నడిచే పరిస్థితి వస్తుంది. యూఫ్రటీస్ నది మీద ఆల్రెడీ పరిశోధన జరుగుతుంది. ఆ పరిశోధనలో ఇప్పుడు చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఈ నది చాలా వరకు ఎండిపోయింది, ఇంకిపోయింది అంటున్నారు. ఒకప్పుడు అది పెద్ద నది. ఏదేని తోటలో ఉన్నటువంటి ఆ నదిలో 4 శాఖల్లో యూఫ్రటీస్ నది ఒకటి. ప్రస్తుతానికి అదొకటే మనకు కనిపిస్తూ ఉంది. అయితే భవిష్యత్తులో రెండవ రాకడొచ్చే సమయానికి యూఫ్రటీస్ నది కూడా ఎండిపోతుంది. చూసుకోండి. అప్పుడు ఇటోళ్ళు అటోళ్ళు రావడానికి, అందరూ కలుసుకోవడానికి, రెండవ రాకడకు ముందు హర్మగెద్దోను యుద్ధం జరగటానికి, మానవ జాతి నాశనమైపోవటానికి అది జరగబోతుంది. కాబట్టి యూఫ్రటీస్ నది ఎండిపోవటం అనేది అది రాకడ సూచన. ఒకప్పుడు చరిత్రలో జరిగిన విషయం మళ్ళీ జరుగుతుంది. ఇట్లాగా ఈ చారిత్రక విషయాలన్నింటినీ మీరు ఆలోచించండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉందని తెలుసుకొని ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలో ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. వినవర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.